the bill introduced. I request the Minister for Revenue to move the motion for taking into consideration of the Telangana Bhubharati Records of Rights in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024. Motion moved. Minister Garu, please explain. అధ్యక్ష, మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభలో ఉండే సభ్యులకి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు, అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది, కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 1971లో తీసుకొచ్చిన ROR చట్టం 49 ఏండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు 7 సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్న ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ROR చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. కొండ నాలికకి మొందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్ళవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళ కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది. అందుకే మా నాయకుడు, ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం
మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిన ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు 2020 యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు. ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను. చైర్మన్ ఒక కమిటీలో ఏదో పెట్టారు. 2022లో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని మోడల్గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో ఆనాటి ధరణితో బాధితులే. ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయటం జరిగింది. అధ్యక్ష, ప్రజల నుంచి రావాల్సిన ఉద్దేశాలతో అదే రోజులో CCLI వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లుని డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్లో పెట్టి సుమారు 40 రోజులు ఆ వెబ్సైట్కి అనేక మంది కవులు, మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యమకారులు, అదే రకంగా ఇందాక నేను చెప్పినట్లు గౌరవ హరీష్ రావు గారు కూడా 7 పేజీల లెటర్ రాయటం జరిగింది. అదే రకంగా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా 5 పేజీల లెటర్ డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు, సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది. అధ్యక్ష, అదే రకంగా ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు, లిఖితపూర్వకంగా రిక్వెస్ట్లు వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త ROR చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయటం జరిగింది. అధ్యక్ష, అదే రకంగా చివరికి 2020 చట్టంలో ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరిపరి విధాలుగా దేశంలో ఉండే సుమారు 18 రాష్ట్రాలలోని ROR చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయటం జరిగింది. అధ్యక్ష, అంతేకాదు ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను. మళ్ళీ కూడా తమర ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు, వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా
ఈ చట్టాన్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. ఉదాహరణకి మహబాద్ డిస్టిక్ ఉంది అధ్యక్ష. దీంట్లో కే సముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ ఉంది. ఈ నారాయణపురం అనే విలేజ్లో టిఆర్ఎస్కి సంబంధించిన ఎంపీటీసీ ధరావత్ రవి అని ఉంటారు. ఈ ధరావత్ రవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరకే సుమారు ఒక 100 మందితో ఒక 4-5 సార్లు సెక్రటేరియట్లో ఉన్నప్పుడు వచ్చారు అధ్యక్ష. వారి ఆవేదన బాధ ఏంటి అంటే ఈ 2020 చట్టం రాకముందు ఈ ధరణి పోర్టల్ లేనప్పుడు ఆ గ్రామంలో గిరిజనులకు సంబంధించిన సుమారు 1398 ఎకరాల 3 కుంటలు, అది సర్వే నెంబర్ 149, 150, 154, 165, 166, 168 ఈ సర్వే నెంబర్ల గల భూమి ధరణి రాకముందు ఇది పాస్బుక్లున్నాయి అధ్యక్ష. ఈ పాస్బుక్లున్న భూమి ధరణి అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో, ఏదైతే 2020 చట్టాన్ని తీసుకొచ్చారో, ఈ చట్టంతో ఆ నిరుపేదలైన గిరిజనులు వారికి తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ భూమి మీద ఉన్న హక్కులతో పాటు మీకు ఈ భూమి మీద ఏమీ హక్కు లేదు, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని తేల్చడం జరిగింది. అది ఆ ధరణి వెబ్లో కనిపించటం వల్ల అతను ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఎంపీటీసీ అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ఆ ప్రాంతానికి పోయే మంత్రులను కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వందలాది మంది చెప్పులు అరిగిందాకా తిరిగారు. కానీ వారు ఏర్పాటు చేసిన ధరణి, వారి ప్రజాప్రతినిధి ఎంపీటీసీ కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఆ చట్టాన్ని, ఆ వెబ్సైట్ని వాళ్ళు ఏర్పరచుకొని బాధపడ్డ సందర్భాలు ప్రత్యక్షంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నాకు కానీ మిగతా సహచర మంత్రులకు కానీ ఆ రవి అనే వ్యక్తి వచ్చి చెప్పడం జరిగింది. దాన్ని పరిష్కార మార్గం చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోళ్ల ప్రభుత్వం కాబట్టి దాన్ని పరిష్కార మార్గం కనుగొనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలా ఒక ఎగ్జాంపుల్ మీ తమ దృష్టికి తెచ్చాను. లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల కానీ 2020 చట్టం వల్ల కానీ ఇబ్బంది కలిగిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇక్కడున్న అటుపక్క కూర్చున్న సభ్యులు ప్రత్యక్షంగా చెప్పలేకపోవచ్చు, ఆ పేర్లు కూడా నేను కోట్ చేయను. అనేక సందర్భాలలో నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు, కష్టాలు వారు ప్రత్యక్షంగా చెప్పినవి కోకొల్లలున్నాయి. అంతేకాదు, ఏదైతే ఈ ధరణిని తీసుకొచ్చేటప్పుడు ఒక ఆలోచనతో కాకుండా అర్ధరాత్రి ఈ ధరణిని ప్రమోట్ చేయటం వల్ల వ్యవసాయేతర భూములైతే 4 నెలలు రిజిస్ట్రేషన్ లేవు అధ్యక్ష, 4 నెలలు రిజిస్ట్రేషన్ లేవు. ఆ వ్యవసాయేతర భూములు భూ ఆసాములంతా రోడ్డెక్కారు. అదేవిధంగా వ్యవసాయ భూములైతే సుమారు 2 నెలలు రిజిస్ట్రేషన్ లేవు. దాంతో సామాన్య ప్రజానికం, భూముల మీదే ఆధారపడ్డ ప్రజానికం ఆ భూమిలో కొద్దో గొప్ప అమ్మి తన కొడుకు పెళ్ళో బిడ్డ పెళ్ళో చేయాలనుకునే వాళ్ళు ఆ సౌకర్యం లేని కారణంగా చదువుల కోసం ఆ కొద్ది ఆస్తిని అమ్మి తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ ఆస్తి అమ్ముకోవాలంటే ఈ ధరణి పోర్టల్ వల్ల ఆనాటి 2020 చట్టం వల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది మనకు తెలియంది కాదు. ఇది నేనేదో మీ ముందు చెప్పటమేనో, ఆనాటి ప్రభుత్వాన్ని విమర్శించాలనో,
ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందు మేము అన్నాము కాబట్టి బేషజాలకపై ఈ చట్టాన్ని మార్చాలనో ఉద్దేశం కానే కాదు అధ్యక్ష. ఈ చట్టంలో మంచి అంశాలు కూడా ఒకటి ఉంది. ఆ వివరాలు చెప్పేటప్పుడు తప్పకుండా మంచి చేసిన దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారిని వారి సూచనలు ఇచ్చిన సలహాదారులు కానీ తప్పకుండా పొగడటం కూడా జరుగుద్ది అధ్యక్ష. ఎప్పుడైతే అనేక వేదికల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ బంగాళాఖాతంలో వేస్తామన్న దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల మీద కోట్ చేశారు అధ్యక్ష. అద్భుతమైన చట్టాన్ని నేను తీసుకొస్తే, మీ అందరికీ ఉపయోగకరమైన చట్టాన్ని నేను తీసుకొస్తే తెలివిలేని ఆ దద్దమ్మలు, ఆలోచన లేని ఆ మూర్ఖులు ఈ ధరణి చట్టాన్నట బంగాళాఖాతంలో వేస్తారట. మీరు బంగాళాఖాతంలో వేస్తానన్న పార్టీని, ఆ వ్యక్తుల్ని బంగాళాఖాతంలో వేయమని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధించారు అధ్యక్ష. ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. ఒక చట్టం చేసిన, ఒక జీవో ఇచ్చిన, ఒక మెమో ఇచ్చిన పరిపాలనా దక్షులుగా ఉన్న మనం మన సొంత అభిప్రాయాలు సామాన్య ప్రజల మీద రుద్దితే, సామాన్య ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకుంటా అధ్యక్ష. ఆ ఫలితాలు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో 4 కారణాలుంటే ప్రధానమైన కారణం ఈ ధరణి, ఈ 2026 చట్టమని తమర ద్వారా ఈ సభలో ఉన్న నా సహచర మిత్రులకే కాదు, ఓట్లేసి గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మరొక్కసారి దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తమరికి సవినయంగా ఈ సభలో ఉన్న సభ్యులకి వివరించుకుంటున్నాను అధ్యక్ష. ఇక ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ భూభారతి 66/2024 చట్టంలో కొన్ని ప్రధానమైన అంశాలని తమర ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే లక్షలాది రైతన్నలకు భూమినే నమ్ముకొని భూమే వారి జీవితం అనుకునే వారికి ఉపయోగపడే విధంగా కొద్దిగా టైం తీసుకున్నా, అనుకున్న టైంకి ఈలేకపోయినా సంవత్సరం అయింది, ఇంకా మీ చట్టం ఎప్పుడు తీసుకొస్తారు, ధరణి ఎప్పుడు బంగాళాఖాతంలో వేస్తారని అనేక సందర్భాల్లో అనేక మంది మిత్రులు వేదిక మీద కూడా దాన్ని వక్ర రూపంలో మాట్లాడారు అధ్యక్ష. లేట్ అయిన మాట వాస్తవం. నాకు తెలిసి ఏదైతే ఈ ధరణిని, ఈ చట్టాన్ని తయారు చేసే దాంట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశామో, ఆ కమిటీ అనేక పర్యాయాలు నాకు తెలిసి 22-23 సార్లు ప్రజల నుంచి వివిధ అభిప్రాయాలు సేకరించిన తర్వాత కూడా 22-23 సార్లు డ్రాఫ్ట్లు మారుస్తూ రాత్రి కూడా 1-2 అంశాల్లో పరి విధాలు ఆలోచించి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని తేవాలని ఆ దిశలో లేట్ అయిందే తప్ప చట్టాన్ని సభలో ప్రవేశపెట్టాలి అనుకుంటే, ఏదో ఒక చట్టం ప్రజల మీద సామాన్యుల మీద రుద్దాలి అని అనుకుంటే ఇంత టైం పట్టి ఉండేది కాదు అధ్యక్ష. ఎందుకంటే ఒక చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టంలో గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే విధంగా పరి విధాలుగా ఆలోచించి ప్రతి లైను
క్షుణ్ణంగా పరిశీలించి అనుభవజ్ఞులైన అధికారులే కాదు మేధావులతో చర్చించి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అని తమరి ద్వారా మరొక్కసారి ఈ సభలో ఉన్న సభ్యులకి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా కొన్ని అంశాలు తమరి ముందుంచుతాను. ఈ 2020 చట్టంలోని తప్పులని అధ్యయనం చేసి ఈ భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు 5 కుంటలు 10 కుంటలు 20 కుంటల భూములుండి ఆ భూమి ఫిజికల్గా అంటే పొజిషన్లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ధరణిలో పార్ట్ బికు సంబంధించి 18,26,000 ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష. ఈ పార్ట్ బిలో ఉండే 18,26,000 ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమా ప్రైవేటు భూమై 2014కు ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు. ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా, ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కావచ్చు, ఇంకా దేవాలయ భూములు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫర్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇళ్ళుంటాయి అధ్యక్ష. ఆ ఇళ్ళున్న స్థలాలకి ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే స్థలాలకి వాటికి ఏ రకమైన టైటిల్ ఉండదు అధ్యక్ష, ఏ రకమైన పేపర్ ఉండదు అధ్యక్ష. అటువంటి భూములు ఏవైతే ఆబాదీ భూములు కానీ అదే రకంగా గ్రామ కంటాలు కానీ వీటిని ఆబాదీ భూములకి గ్రామ కంటాల భూములకి పరిష్కార మార్గాన్ని కనుగొనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ ఆబాదీ భూములకి రాబోయే రోజుల్లో వాటికి కూడా చట్టబద్ధతతో పాటు ఒక కార్డుని అంటే వారికి హక్కు ఉన్న కార్డుని పూర్తిగా ఈ చట్టంలో పేర్కొనబడింది. అదే రకంగా భవిష్యత్తులో భూ వివాదాలకి పరిష్కార మార్గం ఏదో ఒకటి కనుక్కోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూములు పాస్బుక్లు ఒకరి పేరుతో ఉంటాయి, పొజిషన్లో ఒకరుంటారు, పొజిషన్ ఎక్కువ ఉంటుంది, పాస్బుక్ తక్కువ ఉంటుంది, పాస్బుక్ ఎక్కువ ఉంటుంది, పొజిషన్ తక్కువ ఉంటుంది. దీనికి పరిష్కారం పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. ఇది కష్టంతో కూడుకున్న పనే. కొన్ని చోట్ల ఒక 5% 10% విమర్శలు వచ్చే మాట వాస్తవం. అయినా కూడా ఇప్పుడే కాకుండా ఒక పద్ధతి ప్రకారం
దీన్ని సేకరించే విధంగా చట్టంలో ప్రొవిజన్ కల్పించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఇక రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే దస్తావేజులున్న రిజిస్ట్రేషన్లో చేసేటప్పుడే ఆ భూమిని ఎవరైతే కొనుక్కుంటారో వారికి అదే నిమిషంలో మ్యుటేషన్ కలిగే అవకాశాన్ని గత ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. నాకు ఒక డాక్యుమెంట్ ద్వారా ఒక ఆస్తి సక్రమిస్తే ఆ ఆస్తిని నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటే అమ్ముకునేటప్పుడు నా ఆస్తి నాకేదైతే టైటిల్లో నా పేరుందో ఇమ్మీడియట్లీగా ఆ ఆస్తిని కొనుక్కునే వాళ్ళకు కూడా మ్యుటేషన్ చేసే అంశాన్ని అన్నిటికీ అదే పెట్టారు. మేము ఈ చట్టంలో దీన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష. మొదటి అంశానికి సంబంధించి ఏదైతే క్లియర్ టైటిల్తో భూములు అమ్ముకునేటప్పుడు కొనుక్కునే వారికి డాక్యుమెంట్తో పాటు మ్యుటేషన్ కూడా చేసే హక్కు 2020 చట్టంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏ బేషిజాలకి పోకుండా అది మంచిది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచటం జరిగింది. అది ఒక్కటే ఈ 2020 చట్టంలో మంచి కార్యక్రమం. దాంట్లో కూడా ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష. ఏం మిస్ అయ్యారంటే దాంట్లో గౌరవ హరీష్ రావు గారు రాసిన లెటర్లో కొన్ని పాయింట్లో ఇది కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం ఈ చట్టంలో. ఏదైతే డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిందో మ్యుటేషన్ అయిందో దాంట్లో కూడా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏదో ఒక ప్లాట్ఫారం మీద వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఈ డాక్యుమెంటు ఎంఆర్ఓ గారి దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరికైనా అభ్యంతరం ఉంటే అప్పీల్ అథారిటీని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తమర ద్వారా ఈ సభ్యులకి ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే వారసత్వ పరంగా వంశపారంపర్యంగా ఏవైతే భూములు సక్రమిస్తాయో ఆ కుటుంబానికి వస్తాయో ఆ వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గత చట్టంలో సేమ్ ఇందాక డాక్యుమెంట్తో ట్రాన్స్ఫర్ అయ్యేది ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పొందుపరచడం ఆనాటి 2020 చట్టంలో ఉంది అధ్యక్ష. దానితో వంశపారంపర్యంగా వచ్చే టైటిల్కి సంబంధించిన ఆస్తుల విషయంలో అనేక గ్రామాలలో పట్టణాలలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఆ కారణంగా వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్పాట్లోనే మ్యుటేషన్ చేయకుండా వంశపారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కు ఉందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని మ్యుటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అయితే అక్కడ నుంచి ఏదైతే వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక మూడో భాగం
ఈ రిజిస్ట్రేషన్లో మూడో భాగమైంది ప్రధానమైనది అధ్యక్ష. వారసత్వం, అదే రకంగా క్లియర్ టైటిల్తో కాకుండా కోర్టుల ద్వారా, ఓఆర్సీ ద్వారా, 38E ద్వారా ఇలా ఒక 14 రకమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 14 రకాలైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 14 రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో, ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే, ఈ చేసిన ఎంఆర్ఓ గారిది మ్యుటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది. ఈ 14 రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో, ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే మ్యుటేషన్ చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ చేసిన మ్యుటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్తో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక మాట్లాడండి మినిస్టర్ గారు. ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశంలో, సాదా బైనామాలకు సంబంధించిన అంశాలలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2020 చట్టము ఏర్పరచడానికి ముందు ఒక 3 రోజులు, చట్టము ఏర్పడిన తర్వాత ఒక 8 రోజులు రాష్ట్రంలో ఉండే సాదా బైనామాలకి అప్పీల్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వం సూచన చేసింది అధ్యక్ష. ఈ సాదా బైనామాలు ఆ పీరియడ్లో ఏదైతే 2020 अक्टूबर 10 वరకు आपको टाइम दे रहा हूं बात करने के लिए, जब बात करें अभी दे रहा हूं, नहीं टाइम दे के दे रहा हूं आपको. यू आर वेरी शार्प है. అధ్యక్ష, ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఒక్క నిమిషం నేను మీరు మళ్ళీ మాట్లాడితే కానీ ఇప్పుడేమీ బ్రేక్ ఇట్లేదు కదా, ఇప్పుడు అప్పుడే ఆమోదం కావడం లేదు కదా, మీ డిబేట్ ఉంటుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, ఈ సాదా బైనామాలకు సంబంధించి ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో 2020 యాక్ట్ వరకు 2020 యాక్ట్లో నవంబర్ 10వ తారీఖు వరకు ఏవైతే అప్లికేషన్లో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నారో సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో చట్టానికి ముందు మినిస్టర్ గారు సాదా బైనామాలకు సంబంధించింది. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28 29 నాడు తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు, తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష.
చట్టంలో మటుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఆ కారణం చేత ఆనరబుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు, ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్ ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి, ఎవరు పరిధిలో ఉన్నవి వారు, అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్న, ఆర్డీఓ గారి పరిధిలో ఉన్న, కలెక్టర్ గారి పరిధిలో ఉన్న, లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉన్నాయి ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బైనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ 2 స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజువల్స్ ఉంటాయో ఈ భూధారులో కూడా ప్రతి రైతుకి ఒక భూధారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా జమాబందీ గ్రామ రెవెన్యూలో ఈ 2020 చట్టానికంటే ముందు ప్రతి రెవెన్యూ విలేజ్లో జమాబందీ జరుగుతుండేది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ సంవత్సరము మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అది ఒకరిదొకరికి అమ్ముకున్నా కానీ ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా కానీ ట్రాన్స్ఫర్ వివిధ కారణాల చేత చేసుకున్నా కానీ అది గ్రామంలోనే కూర్చొని ఆ రెవెన్యూ గ్రామంలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ సంవత్సరానికి సంబంధించినవన్నీ ఆ జమాబందీలో పొందుబాటు చేసి క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 2020 చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా ఎత్తేశారు అధ్యక్ష. ఎత్తేయటమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 10,956 రెవెన్యూ గ్రామాలలో అంతకుముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాళ్ళు అధ్యక్ష, ఒక మనిషి ఉండేవాడు. అది విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు. రమారమి ఈ విఆర్ఓకు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు 23,000 మంది ఉంటారు అధ్యక్ష. ఒక అర్ధరాత్రి తన మైండ్లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో టోటల్గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా గ్రామంలో
ప్రైవేటు భూములకు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఇందాకనే నేను తమరికి విన్నవించాను, తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేశాను. గతంలో ఏ సమస్య వచ్చినా ఏ తప్పు జరిగినా ఒక రైతు మీద ఎంఆర్ఓకి కోపం వచ్చినా, ఒక రైతు మీద ఆర్డీఓ గారికి కోపం వచ్చినా, ఒక రైతు మీద కలెక్టర్ గారికి కోపం వచ్చినా, ఒక రైతు మీద ఆడుండే అధికార పార్టీ నాయకులకి కోపం వచ్చినా ఆ రైతుకు సంబంధించిన భూమి ఆ రికార్డులో కనపడేది కాదు అధ్యక్ష, కనపడేది కాదు అధ్యక్ష. ఆ 2020 చట్టం పుణ్యమా అంటూ ఆ రైతు ఏ అధికారికి పోయి ఒక పిటిషన్ ఇచ్చుకునే అవకాశం కూడా లేదు అధ్యక్ష, అప్పీలు చేసుకునే సందర్భం కూడా లేదు అధ్యక్ష. అప్పీలు అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో ఎప్పుడూ ఇన్ని సమస్యలు లేవు అధ్యక్ష. ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ని కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇందాక తమరి ద్వారా సభ్యులకు తెలియజేసినట్లు అది రెవెన్యూ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, ఇనాములు కావచ్చు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కానీ దాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని కానీ చేపట్టినప్పుడు ఎవరు ఇది ప్రభుత్వం పక్షాన ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లైమ్కు పోరధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ROR చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది అధ్యక్ష. అనుభవదారులు కాస్తు కాలం ఇది ఒక జటిలమైన సమస్య అయినప్పటికీ 2014 ముందు పాస్బుక్లు కలిగి ఉండి అనుభవదారులుగా ఉండి పొజిషన్లో ఉండి ధరణి వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో వారే ఉండి డాక్యుమెంట్లో రిజిస్టర్లో గతంలో పాస్బుక్లుండి ఆ పాస్బుక్లని నిర్దాక్షిణ్యంగా ఈ ధరణి కార్యక్రమం ద్వారా వారిని రోడ్డు మీద నెట్టేసిన వ్యక్తులు ఎవరైతే న్యాయబద్ధమైనవి ఉన్నాయో అటువంటి వాటి కోసం అనుభవదారుల కాలాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఏదైతే గతంలో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ ధరణి కాన్సెప్టు ఇతరత్ర లేనప్పుడు మనకి మాన్యువల్గా పానీలు ఉండే అధ్యక్ష. ఈ మాన్యువల్ పానీలు అనేవి ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా ఉద్దేశపూర్వకంగా ఒక పానీని ఒక బుక్ని మిస్ చేసినా అంతకు ముందుతో ఆ తర్వాతతో ఒక బేస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాన్యువల్కి సంబంధించిన అంశం ఈ 2020 చట్టంలో పొందుపరచలేని కారణంగా ఆ వ్యవస్థ టోటల్ కూడా
అబాలిష్ అయింది అధ్యక్ష. దాన్ని ప్రతి సంవత్సరం ఈ ఆన్లైన్లో ఉన్నదాన్నే కాపీ చేసి భద్రపరిచే వ్యవస్థ ఏదైతే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉంటాడో అక్కడ భద్రపరిచే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా అనేక అంశాలు నేను కొన్నే తమరి దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. ఇంకా చాలా అంశాలని చాలా వివరంగా మెన్షన్ చేయటం జరిగింది. కొన్ని తమరి దృష్టిలో తీసుకొచ్చాను. చివరగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా గత చట్టంలో కూడా ఉంది, ఈ చట్టంలో కూడా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కరెక్ట్ చేసి పెట్టాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంటు ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇవి కొన్ని మాత్రం తమర ద్వారా ఈ సభకి ఇప్పుడు కొన్ని తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు, బక్క చిక్కిన రైతులు, వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2,76,00,000 చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ 1వ తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది అధ్యక్ష. దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్గా రాసేటప్పుడు 32 కాలాలుండే అధ్యక్ష. ఈ 32 కాలాల యొక్క ఉద్దేశం ఆ భూమి స్వభావం, ఆ భూమి గతంలో ఎవరిది, దానికి పట్టాదారులు ఎవరు, ఇది మాగానినా మెట్టనా, ఇది సాగులో ఉందా సాగులో లేందా, ఇది కొండలు గుట్టల వాగులు వంకల, ఇలా 32 కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష. అటువంటిది ధరణి పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష. ఆ కాలంలో కనబడితే కనబడినట్టు, కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో, రోడ్ల పాలవ్వటమో, మతి చెలించి రోడ్ల మట్టి తిరగటమో జరిగేది అధ్యక్ష. దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో ఈ భూభారతిని,
రాబోయే రోజుల్లో 11 కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష, ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది. నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా. కానీ ఆనాడు ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష. ఇక పక్కోడు చూడటం మొదలైంది. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులున్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్. బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములున్నాయో ఎవరైతే భూములని కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష. ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి ఏ గ్రామం కానివ్వండి అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదీ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారత్లో సవరించడం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా ఏదైతే ఈ భూభారత్ని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. అదే రకంగా గతంలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేశారో అప్లై చేసిన అప్లికేషన్ ఎవరి దగ్గర ఉందో ఎవరు లాగిన్లో ఉందో కనిపించేది కాదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఫోన్కి టింగ్ 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 అనుకుంటా ఈ పేషీ నుంచి ఇంకొక పేషీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో వారికి కనపడే విధంగా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద ఆ సౌకర్యాన్ని పేద రైతన్నలకి కలిగించే మంచి జరిగే విధంగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఇది ప్రధానమైన అంశం. ఏదైతే ఈ భూభారత్ని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నాయి అధ్యక్ష. ఆ రికార్డులతో ఈ భూభారత్ని
పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారత్ని సూపర్ ఇంపోజ్ చేసి ఏవైతే 2014కు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని పేదవాడికి దాని మీద హక్కుంది కాబట్టి పేదవాడికి ఇవ్వాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వము పరిశీలిస్తుంది అధ్యక్ష. అదే రకంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూములని ఒక్క గజము కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష. అదే రకంగా చివరగా రెండు 2020లో ఏదైతే ఇది ప్రసాదము ఇది మహాప్రసాదము ఈ అద్భుతమైన మహాప్రసాదం అని ఒక చట్టాన్ని చేశారు అధ్యక్ష. 2020 చట్టాన్ని అయితే చేశారు కానీ 3 సంవత్సరాల ఒక్క నెలైనా ఆ చట్టానికి రూల్స్ తయారు చేయలేదు అధ్యక్ష. కనీసం రూల్స్ తయారు చేయాలని ఆలోచన కూడా లేదు అధ్యక్ష. ఎప్పుడైనా చట్టం తయారు చేస్తే ఎప్పుడైనా చట్టాన్ని తయారు చేసి రూల్స్ క్షుణ్ణంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చట్టం యొక్క ఫలితాలు ఆ పేదవాళ్ళకి ఎలా అందుతాయో మనకి ప్రత్యక్షంగా అర్థమైంది అధ్యక్ష. వాళ్ళు 3 సంవత్సరాల ఒక్క నెలలు కూడా ఆ మహాప్రసాదం అనుకునే ఆ చట్టానికి రూల్స్ తయారు చేయబోవటం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష. విడ్డూరం అధ్యక్ష. అయినా అదే చట్టము మహాప్రసాదమని అనేక వేదికల మీద అదే చట్టాన్ని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రెఫరెండంగా పెట్టి ఎన్నికలకు పోతే ఏమి ఫలితం వచ్చిందో మనకి తెలియదు కాదు అధ్యక్ష. ఈ చట్టాన్ని ఏదైతే ఈనాడు ఈ సభలో బిల్లు ప్రవేశపెట్టామో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాబోయే 3 నెలల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి విధి విధానాలతో చట్టాన్ని కూడా రూపొందించడం జరుగుద్ది అధ్యక్ష. రూల్స్ తయారు చేయడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా ఈ రూల్స్ ఏర్పరచుకున్న తర్వాత ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ సభలో ఉండే ప్రతి గ్రామంలో ఈ సభలో ఉండే గౌరవ సభ్యులమందరం మన పరిధుల్లో తప్పకుండా ఈ కొత్త చట్టాన్ని తీసుకెళ్దాం అధ్యక్ష. ఏదైతే గతంలో చెప్పులు అరిగిందాకా కోట్ల చుట్టూ ఎక్కిన మట్టి ఎక్కకుండా మిగిలిన ఆస్తి ఎకరం అరెకరం ఉంటే అమ్ముకొని రోడ్ల పాలయ్యారో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ చట్టం అప్రూవల్ అయి రూల్స్ ఏర్పడిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామానికి నాతో సహా సహచర మంత్రులమందరం ఎమ్మెల్యేలం ఇటుపక్క అటుపక్క అందరం ప్రతి గ్రామానికి వెళ్ళి సామాన్య ప్రజలకి పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టంతో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంటుంది అధ్యక్ష మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అధ్యక్ష, ఇంకొకటి ఆనాటి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఈ ప్రభుత్వం చేతలు చేసే దిశగా కూడా పయనిస్తుంది అధ్యక్ష. రెవెన్యూ చట్టాన్ని
1971ని మార్చి 2020గా చేశారు. వారి కన్వీనియంట్గా ఉండే విధంగా అధికారం ఉంది, అధికారంతో ఏదైనా చేయొచ్చని వారు చేశారు. ఆ చేసే సందర్భంలో ఆనాటి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఒక్క చట్టాన్ని కరెక్షన్ చేయటం ఏందయ్యా, ఈ చట్టాలు ఏవైతే 5, 6 చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని చేస్తాం మనం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు అధ్యక్ష, చెయ్యలేకపోయారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం, మాట తప్పన ప్రభుత్వం, మడిమ తిప్పన ప్రభుత్వం ఆలస్యమై ఉండొచ్చు, కొద్దిగా టైం తీసుకొని ఉండొచ్చు. నిర్ణయం నేనొక్కడినో ఈ వేదిక మీద ఈ ముందున్న 2-3 మంత్రులమే కాదు అధ్యక్ష, అనేక పర్యాయాలు నేనైతే 100కు పైన సార్లు ఈ చట్టం తయారు చేసే దాంట్లో పాలు పంచుకున్న మా మంత్రులైతే కేబినెట్లోనే కాదు కేబినెట్ల బయట కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. చివరికి నిన్న సాయంత్రం కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చే ముందు మా ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి మొదలెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేసేటప్పుడు వారు ఒక పెద్ద నోట్ తయారు చేసుకున్నారు, రాత్రి తీసుకొచ్చారు. ప్రతి అంశాన్ని అధికారులు మేము కూర్చొని క్షుణ్ణంగా చదివి ఈ అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారా లేదా, ఈ అంశం మీద మన చట్టం ఏమి చెబుతుంది, ఈ అంశంలో సామాన్యుడికి పేదోడికి మంచి జరుగుతుందా లేదా అని లాస్ట్ మినిట్ వరకు కూడా చట్టాన్ని అసెంబ్లీకి పంపించే ముందు వరకే కూడా కేబినెట్లో త్రూ అయ్యే ముందు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని, ప్రతి లైన్ని, ప్రతి విషయాన్ని ఎక్కడా పేదోడికి అన్యాయం జరగొద్దు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే సుమారు 24,000 ఎకరాలు, 24 లక్షల ఎకరాలు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ అభ్యున్నత కోసం భూమి ఇస్తే వాళ్ళు ఒక భరోసాగా బ్రతుకుదారని ఇచ్చారో అటువంటి ఆస్తులన్నీ అన్యక్రాంతమయ్యాయి, అటువంటి ఆస్తులన్నీ దోపిడీకి గురయ్యాయి. నా పాదయాత్రలో ఇటువంటి అంశాలు అనేక గ్రామాలలో, మండల హెడ్ క్వార్టర్లో వేలాది మంది వచ్చి విన్నవించడం జరిగింది. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వాటిని పరిష్కరించాలని రాత్రి ఫైనల్ టచ్అప్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా సూచించి వీటన్నిటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు, ఇద్దరు వ్యక్తులు 2020 6వ చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యము పాపము తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు, అనేక హత్యలు, ఈ చట్టంలో ఉన్న లోపభూయిష్టమైన అంశాలతో అనేక హత్యలు, చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులకి కొడుకుల మధ్య ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు కూడా మాట్లాడుకోలేని లోపభూయిష్టమైన 2026 చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది అనేది నేననటం కాదు అధ్యక్ష. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ గూడానికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా ఇది 10 మందిని అడిగితే 10 మందికి 10 మంది ఈ చట్టంతో నేనెంత నష్టపోయారని ఏదైతే చెప్పారో ఆ చెప్పిన చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో
ఇచ్చిన మాట తప్పకుండా మడిమ తెప్పకుండా కొద్ది రోజులు లేట్ అయితే ఉండొచ్చు అధ్యక్ష, ఒక అద్భుతమైన చట్టాన్ని బేసిజాలకి పోకుండా ప్రధాన ప్రతిపక్షంలో ఉండే అనుభవజ్ఞులైన నాయకులు ఇచ్చిన సూచనలు కూడా ఈ చట్టంలో క్రోడీకరించి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా ఈ చట్టాన్ని తమర ద్వారా ఈ సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయడం జరిగింది. ఈ భాగ్యం నాకు కలిగినందుకు నాకిచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.